ఇప్పుడు మీరు పుష్ప షూట్ అంటే మళ్ళీ నాకు డౌట్ వస్తుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 6 ఇయర్స్ నుంచి నడుస్తుందా? మీకేమనిపిస్తుందండి? ఇంతకాలం ఆయన షూటింగ్ ఇంకా అవుతుంది, ఇంకా అవుతుంది అన్నప్పుడంతా ఎప్పుడైనా మిస్ అయ్యారా మీరు బాగా? అయ్యో! నేను చెప్తూనే ఉన్నాను అదే. ఇప్పుడు అంటే 'పుష్ప 1' అప్పుడు ఇది ఈ డిస్కషన్ అంతా. బట్ 'పుష్ప 1' అప్పుడే కదా పద్మ? పుష్ప 1కి పుష్ప 2కి డిఫరెన్స్ 2 స్టార్ట్ ఏంటంటే అయ్యేప్పుడా? కాదు, పుష్ప 1కి పుష్ప 2కి డిఫరెన్స్ ఏంటంటే సుకృతి బికేమ్ టీనేజర్ అవును. బై పుష్ప 2. అవును. అవును నిజంగానే. అప్పుడు I was 12 portraying a teenager. ఇప్పుడు నేను టీనేజర్ అయిపోయాను. సో యాహ్! అంటే 'పుష్ప 1'కి కూడా చాలా అంటే చాలా ఒక 2, 3 ఇయర్స్ కదా దానికి గూడా. అప్పుడు కూడా అస్సలు సరిగా ఉండి టైం స్పెండ్ చేసే అంత లేదు. బట్ దానికంటే ఎక్కువ ప్రెషర్ 'పుష్ప 2'కి ఉండింది. సో 'పుష్ప 2'కి వర్క్ చేస్తుంటే మాత్రం అసలు చూడటానికి కూడా దొరికేవాళ్ళు కాదు అసలు. నేనే వెళ్ళేదాన్ని ఎక్కడైనా ఉంటే ఎడిట్‌లో ఉన్నా, రికార్డింగ్స్‌లో ఉన్నా, మిక్సింగ్‌లో ఉన్నా. ఒకసారి వచ్చి ఇలా మొహం అంటే చూపించండి. ఎలా ఉన్నాడు, బానే ఉన్నాడా అంటే నేను వినేదాన్ని అనమాట. 18 అవర్స్ 20 అవర్స్ అసలు వర్క్ చేస్తూనే ఉన్నాడు, నిద్రపోవట్లేదు, అసలు ఫుడ్ సరిగ్గా తీసుకోరు. అసలు అంటే తనకి అంటే జనరల్ గా ఆయన ఫుడ్ ఇంటేక్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అంత ఎనర్జెటిక్ గా ఉంటున్నారో లేదో, ప్రాపర్ గా మెడికేషన్ ఏమన్నా ఉంటే తీసుకుంటున్నారో లేదో ఏమీ తెలియదు మనకి. సో ఆయన ఇంటికి వస్తే మనకు తెలుస్తుంది కదా, అంటే ఏం తింటారు, ఏం చేస్తారు, అది ఏమీ చేయడానికి లేదు. ఒక 3 ఇయర్స్ అసలు నేను సింగిల్ అన్నట్టున్నాను. అసలు లేనే లేరు, ఇంట్లోనే లేరు. అండ్ మోర్ వరీ ఏ విషయంలో అంటే అన్నన్ని అవర్స్ ఆయన నిద్రపోకుండా పనిచేస్తూ ఉండటమే పెద్ద వరీ నాకు. కరెక్ట్. బట్ ఆ సినిమా కూడా అవసరం కదా ఇంకా. ఐ నో ఎగ్జాక్ట్లీ. అంటే ఆయన ప్యాషన్ సినిమా మీద ఎంత ఉంది అనేది ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలు అన్ని చెప్తున్నాయి. విడిగా మనం మాట్లాడుకోనక్కర్లేదు. కానీ దట్స్ వై మేబీ మీరు చెప్పినట్టుగా ఫుడ్ టైంకి లేకపోయినా, నిద్ర టైంకి లేకపోయినా, 18 గంటలు వర్క్ చేసిన అలాంటి సినిమాల్ని అందించి అసలు ఆల్ టైమ్ ఆల్ ఇండియా ఇండస్ట్రీ రికార్డ్ ని కొట్టేశారండి. సుమా గారు అసలు ఎలా అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఎప్పుడో నాకు చెప్పేవాళ్ళు, సార్ వెళ్ళారు ఎడిట్ కి అని చెప్పి. మళ్ళీ నాకు మార్నింగ్ 4, 5కో 6కో మెసేజ్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటానన్నారు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేపమన్నారని. అన్ని గంటలు చేసి మళ్ళీ హాఫ్ అన్ అవరే పడుకుంటున్నారు. నాకు ఈ టెన్షన్ ఎక్కువ ఉండేది. కాన్సన్ట్రేషన్ కూడా ఉండాలి కదా, క్రాంకీగా ఉంటాం మనం నిద్ర లేకపోతే. అవును. అండ్ అప్పటికే ఒకసారి పోస్ట్పోన్ చేసాం కూడా కదా, సో ఫినిష్ చేసేయాలి అన్న ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కదా ఆయనకి. సో అన్నన్ని గంటలు పనిచేస్తా ఉంటే నిద్ర లేకుండా అది మోర్ వరీగా ఉండింది నాకు. ఐ ఫీల్ దట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. చాలా మందిని కలుస్తూ ఉంటాను, ఎస్పెషలీ డైరెక్టర్ వైఫ్స్ ని. మేము చూడలేదండి, పిల్లోడు పుట్టాడు కానీ ఆయన ఇంటికే రాలేదు ఇప్పటి వరకు, ఇలాంటి ఎన్నో డైలాగులు విన్నాము. కానీ అందరూ ఇంత ప్యాషనేట్ గా సినిమాని చేస్తారు కాబట్టి అన్ని ఇండస్ట్రీ హిట్స్ ని ఇవ్వగలుగుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్ గారండి. ఆయన మధ్య నేను గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేన్ని దొప్పని వదిలేయాలనుకుంటున్నారంటే సినిమా ఏంటి ఆయన. అమ్మా ఆ రోజు నేను బ్లాంక్ అయిపోయాను, అసలు కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు. నేను కూడా విని షాక్ అయిపోయాను. అంటే నేను ఇక్కడ లేనప్పుడు కానీ ఇలా అన్నారా, అసలు నేను చూడలేదు అది. ఇంకా అసలు నేను చూడాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే నాకు ఇష్టం లేదు యాక్చువల్లీ ఆయన క్విట్ చేయడము. అయ్యో, ఆయన సినిమాని వదిలేయాలనుకున్నా సినిమా ఆయన ఎనీ టైం ఆల్వేస్.